మీరు ప్రతిరోజు విరామం లేకుండా ఎక్కువసేపు కూర్చున్నప్పుడు మీ శరీరానికి ఏమి జరుగుతుంది? మీరు మీ సమయాన్ని కంప్యూటర్ కీబోర్డ్పై ఉంచి గడిపినట్లయితే ఇది మీ మెడ మరియు భుజాలలో నొప్పి మరియు దృఢత్వానికి దారి తీస్తుంది. నిశ్చల జీవనశైలి మరియు డెస్క్ బౌండ్ పని యొక్క ఆధునిక యుగంలో ఎక్కువసేపు కూర్చోవడం యొక్క పరిణామాలు ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ప్రతిరోజు ఎక్కువ గంటలు ఒకే భంగిమలో గడిపినప్పుడు, అది డెస్క్ వద్ద లేదా స్క్రీన్ ముందు ఉన్నట్లయితే అది కేవలం అసౌకర్యానికి మించినది. మన శరీరాలు కదలిక కోసం సంక్లిష్టంగా రూపొందించబడ్డాయి. మనకు ఆశ్చర్యం కలిగించే మరియు ఆందోళన కలిగించే మార్గాల్లో సుదీర్ఘకాలం కదలకుండా ప్రతిస్పందిస్తాయి. ఎక్కువసేపు కూర్చోవడం కండరాలపై ప్రభావం చూపుతుంది. ఇది కండరాల దృఢత్వానికి దారితీస్తుంది, ముఖ్యంగా మెడ, భుజాలు మరియు దిగువ వీపులో. ఇది బలహీనమైన భంగిమ మరియు కండరాల అసమతుల్యత అభివృద్ధికి దోహదం చేస్తుంది, అలాగే రక్త ప్రసరణ తగ్గుతుంది. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రకారం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లార్జ్ లెగ్ మరియు గ్లూటల్ కండరాలు బలహీనపడతాయి మరియు వృధా అవుతాయి. ఈ పెద్ద కండరాలు నడవడానికి మరియు మిమ్మల్ని స్థిరీకరించడానికి ముఖ్యమైనవి. ఈ కండరాలు బలహీనంగా ఉంటే మిమ్మల్ని మీరు గాయపరచుకునే అవకాశం ఉంది. మీరు వ్యాయామం చేసినప్పుడు పడిపోతుంది మరియు ఒత్తిడి నుండి వస్తుంది. దీని కారణంగా మీ శరీరం పోరాడుతున్న అనేక ఇతర అంశాలు ఉన్నాయి. హిప్స్ మరియు బ్యాక్. మీరు ఎక్కువసేపు కూర్చుంటే మీ కాళ్లు మరియు గ్లూటల్స్ లాగానే మీ తుంటి మరియు వీపు కూడా మీకు మద్దతు ఇవ్వవు. కూర్చోవడం వల్ల మీ హిప్ ఫ్లెక్సర్ కండరాలు తగ్గిపోతాయి. ఇది మీ హిప్ కీళ్లతో సమస్యలకు దారితీస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మీ వీపుపై కూడా సమస్యలు వస్తాయి, ప్రత్యేకించి మీరు పేలవమైన భంగిమతో స్థిరంగా కూర్చుంటే. పేలవమైన భంగిమ మీ వెన్నెముకలోని డిస్క్లలో కుదింపు వంటి వెన్నెముక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇది అకాల క్షీణతకు దారితీస్తుంది. ఇది చాలా బాధాకరమైనది. బరువు. మీ కండరాలను కదిలించడం వల్ల మీ శరీరం మీరు తినే కొవ్వులు మరియు చక్కెరలను జీర్ణం చేస్తుంది. మీరు ఎక్కువ సమయం కూర్చుని గడిపినట్లయితే జీర్ణక్రియ అంత సమర్థవంతంగా ఉండదు, కాబట్టి మీరు ఆ కొవ్వులు మరియు చక్కెరలను మీ శరీరంలో కొవ్వుగా ఉంచుతారు. ఆందోళన మరియు నిరాశ. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రకారం ఎక్కువగా కూర్చునే వ్యక్తులలో ఆందోళన మరియు డిప్రెషన్ రెండింటి ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. ఎక్కువ సమయం కూర్చుని గడిపే వ్యక్తులు శారీరక శ్రమ మరియు ఫిట్నెస్ యొక్క సానుకూల ప్రభావాలను కోల్పోవడం దీనికి కారణం కావచ్చు. అలా అయితే లేచి కదలడానికి సహాయపడవచ్చు. క్యాన్సర్. ఊపిరితిత్తులు, గర్భాశయం మరియు పెద్దప్రేగు క్యాన్సర్లతో సహా కొన్ని రకాల క్యాన్సర్లను అభివృద్ధి చేసే అవకాశాలు పెరుగుతాయని ఉద్భవిస్తున్న అధ్యయనాలు సూచిస్తున్నాయని డాక్టర్ పేర్కొన్నారు. మధుమేహం. 5 రోజులు మంచం మీద పడుకోవడం కూడా మీ శరీరంలో ఇన్సులిన్ నిరోధకతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మీ రక్తంలో చక్కెరలు ఆరోగ్యకరమైన దానికంటే పెరుగుతాయి. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రకారం ఎక్కువ సమయం కూర్చుని గడిపే వ్యక్తులకు మధుమేహం వచ్చే ప్రమాదం 112% ఎక్కువగా ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. డీప్ వెయిన్ థ్రాంబోసిస్. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల డీప్ వెయిన్ థ్రాంబోసిస్ DVT ఏర్పడవచ్చు. ఉదాహరణకు సుదీర్ఘ విమానం లేదా కారు ప్రయాణంలో, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ చెప్పారు. లోతైన సిర రక్తం గడ్డకట్టడం అనేది మీ కాలులోని సిరల్లో ఏర్పడే రక్తం గడ్డకట్టడం. లెగ్ సిరలో రక్తం గడ్డకట్టడం యొక్క భాగం విచ్ఛిన్నమై ప్రయాణిస్తే అది మీ ఊపిరితిత్తులతో సహా శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది. ఇది పల్మనరీ ఎంబోలిజానికి కారణమవుతుంది. ఇది మెడికల్ ఎమర్జెన్సీ. గట్టి మెడ మరియు భుజాలు. మీరు మీ సమయాన్ని కంప్యూటర్ కీబోర్డ్పై ఉంచి గడిపినట్లయితే ఇది మీ మెడ మరియు భుజాలలో నొప్పి మరియు దృఢత్వానికి దారి తీస్తుంది. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రకారం శారీరక నిష్క్రియాత్మకత ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్లకు పైగా నివారించదగిన మరణాలకు దోహదం చేస్తుంది, అంటే మొత్తం మరణాలలో 6%. ఇది నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల కారణంగా మరణాలకు 4వ ప్రధాన కారణం. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రకారం శారీరక నిష్క్రియాత్మకత ఆస్ట్రేలియాలో క్యాన్సర్కు 2వ అత్యధిక కారణం, పొగాకు ధూమపానం తర్వాత. ICMR అధ్యయనం నుండి వచ్చిన ఫలితాలు భారతదేశంలో మొత్తం 392 మిలియన్ల మంది వ్యక్తులు నిష్క్రియంగా ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఇది అస్థిరమైన సంఖ్య మరియు మధుమేహం మరియు ఇతర నాన్ కమ్యూనికేషన్ వ్యాధులను అభివృద్ధి చేసే ప్రమాదంలో ఉన్న భారీ జనాభాను సూచిస్తుంది. మీరు ఈ సమస్యలను ఎలా ఎదుర్కోగలరు? మీ రోజులో మరింత కార్యాచరణను రూపొందించండి.
నడవండి లేదా సైకిల్ నడపండి మరియు కారును ఇంటి వద్ద వదిలివేయండి. లిఫ్ట్ లేదా ఎస్కలేటర్ కు బదులుగా మెట్లను ఉపయోగించండి. బస్సు ఒక స్టాప్ త్వరగా దిగి మిగిలిన మార్గంలో నడవండి. మీరు ఎక్కడికి వెళుతున్నారో అక్కడ నుండి మరింత దూరంగా పార్క్ చేయండి మరియు మిగిలిన మార్గంలో నడవండి. మెరుగైన రక్త ప్రసరణను ప్రోత్సహించడం మరియు కండరాల దృఢత్వాన్ని తగ్గించడం, నిలబడటానికి, సాగదీయడానికి లేదా చుట్టూ నడవడానికి ప్రతి గంటకు చిన్న విరామం తీసుకోండి. పనిలో చురుకుగా ఉండండి. మీరు అనుకున్నదానికంటే ఎక్కువగా పనిలో తిరగవచ్చు. మీ సహోద్యోగులకు ఇమెయిల్ పంపే బదులు నడవండి మరియు వారితో మాట్లాడండి. మీ భోజన విరామం మీ డెస్క్ నుండి దూరంగా తీసుకోండి మరియు మీరు బయట కొద్దిసేపు నడవండి. నడక సమావేశాలను నిర్వహించండి. తటస్థ వెన్నెముక స్థానానికి మద్దతు ఇవ్వడానికి మీ కుర్చీ మరియు డెస్క్ ని సర్దుబాటు చేయండి మరియు కూర్చోవడం మరియు నిలబడటం మధ్య ప్రత్యామ్నాయంగా స్టాండింగ్ డెస్క్ ని ఉపయోగించడాన్ని పరిగణించండి. ఇంటి లోపల చురుకుగా ఉండండి. చెడు వాతావరణం మిమ్మల్ని చురుకుగా ఉండనీయకుండా ఆపవద్దు. మీరు స్క్వాట్స్, సిటప్స్ మరియు లంగ్స్ వంటి శరీర బరువు వ్యాయామాలు చేయవచ్చు. మీరు ఇండోర్ కార్యకలాపాలను కూడా ప్రయత్నించవచ్చు. నృత్యం, ఇండోర్ పూల్ వద్ద ఈత కొట్టడం, యోగా,